ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక రహస్యం దాచడం వల్ల ఇటు నా జీవితం మాత్రమే కాదు, నా పిల్లల జీవితం కూడా నాశనం అవుతుంది. ఈ రోజు పిల్లల్ని అంత ప్రేమించే ఆవిడ రేపు వాళ్ళు సొంత రక్తం కాదని తెలిస్తే అసలు తట్టుకోగలదా? ఇంకా ఇది దాచడంలో అర్థం లేదత్తయ్య. సులోచన, నా దగ్గర ఏం దాస్తున్నారు? ఏంటి అత్తా కోడళ్ళిద్దరూ నాకు తెలియకుండా ఏదో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు? అసలు మీ ఇద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఆ అమ్మాయి ఏంటి ఏదో బాధపడుతూ ఉంది, ఏమైంది? అదేం లేదత్తయ్యా. ఎదురుగా ఆ పిల్ల మొహం అలా వాడిపోయినట్టు కనిపిస్తుంటే ఏమీ లేదంటావేంటి? అది అత్తయ్య, పాప తనకి తన పాత రోజులేవో గుర్తొస్తున్నాయంట. పాత రోజులా? పాత రోజులంటే? అదే చిన్నప్పుడు తన బామ్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయంటోంది. పెళ్ళయి అత్తగారింటికొచ్చిన ఏ ఆడపిల్లైనా పడే బాధే కదా అత్తయ్య. పుట్టింటి వాళ్ళు పెంచి పెద్ద చేసినా వాళ్ళు గుర్తుకు రావడం అనేది చాలా కామనే కదా. అదా, పుట్టింటిని పెంచిన వాళ్ళని ఏ ఆడపిల్లైనా ఎలా మర్చిపోతుంది? అది జరిగే పనే కాదు. నీకే కాదమ్మా, నాకు ఇప్పటికీ మా పుట్టింటి వాళ్ళు గుర్తుకొస్తూనే ఉంటారు. మరీ అంత బాధగా ఉంటే ఓసారి వెళ్ళి మీ బామ్మని చూసిరా, తప్పే ఉంది. ఆవిడిప్పుడు లేరత్తయ్యా కదా మేఘనా? అవును. చూడమ్మా, మీ బామ్మ లేకపోతే ఏంటి, నేనున్నాను కదా. నేనే మీ బామ్మననుకో, నిన్ను మీ బామ్మ ఎలా చూసుకునేదో నేను నిన్ను అలాగే చూసుకుంటాను, సరేనా? అదిగో అత్తయ్య గారే చెప్తున్నారు కదమ్మా, నిన్నావిడ సొంత బామ్మలా చూసుకుంటానన్నప్పుడు ఇక దాని గురించి దిగులెందుకు? చూడమ్మా మేఘన, గతం అనేది ఎప్పుడూ నీ జ్ఞాపకంలా ఉండాలి కానీ దాన్నే తలుచుకుంటూ బాధపడకూడదమ్మా. నేను అదే చెప్తున్నానత్తయ్య, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, ఎవరి గురించి భయపడకు, నేనంతా చూసుకుంటాను, నీకండగా నేనుంటాను కదా అని. ఇంకే, మీ అత్తగారే నీకు అంతగా భరోసా ఇస్తుంటే అంతకంటే కావలసింది ఇంకేముంటుంది? కోడల్ని కూతుర్లా చూసుకునే అత్తగారు దొరికింది నీకు. మీరు నన్ను అలాగే చూసుకుంటారు కదా అత్తయ్య, అలాగే నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఇదంతా మీ గొప్పతనమే. పోనీలే, క్రెడిట్ అంతా నాకే ఇచ్చావు, సంతోషం. బార్బీ, బార్బీ మేడం. హే, ఎలా బార్బీ? ఇలా అడగకుండానే నేను కోరుకుంది తెస్తావ్. ఎవ్రీ టైం నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటావు. ఎలా ఉంది మేడం? నైస్ బార్బీ. లోపలున్న ఆలోచనలు బయటకు లాగండి మేడం, ఇంకా ఆలస్యం ఎందుకు? అవును, ఆ హీరోయిన్ ఈ టైంలో ఏం చేస్తుందంటావ్? మీరు ఆఫీస్లో ఇచ్చిన షాక్లు ఇంకోసారి ఫ్లాష్ కట్లో గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. నా డైలాగ్స్ అంత షార్ప్గా తగిలాయి అంటావా? డైలాగ్స్ అనేవి చెప్పే వాళ్ళకి వాటి పవర్ తెలియదు మేడం, అవి తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి కదా, అప్పుడు తెలుస్తుంది. ఆ ఇంద్రాణి అనే ఆవిడ్ని అడ్డు పెట్టుకొని బాణాలు బాగానే వేశారు మేడం. బార్బీ, జనరల్గా భార్యాభర్తలు గదిలోకి ఏ టైంకి వెళ్తారు? ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు మేడం. నోరు మూసుకుని చెప్పు. ఆ మేఘన నందు గదికి ఏ టైంకి వెళ్తుంది? మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా మేడం. ఇంటి పనులు పూర్తి చేసుకొని పిల్లల్ని నిద్రపుచ్చి అత్తగారికి బామ్మగారికి మందులిచ్చి ఈ టైంకి బెడ్రూమ్కి వెళ్తుందనుకుంటాను మేడం.
మేడం, కొంపదీసి మళ్ళీ ఆ ఇంటికి కాల్స్ చేసి రాత్రంతా టార్చర్ పెడతారా? ఈసారి పచ్చి బూతులు తిడతారు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయడానికి కూడా కష్టం మేడం. రోజు అదే ఫార్ములా ఫాలో అయితే బోర్ కొడుతుంది బార్బీ. అయినా ఇప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేఘన డిస్టర్బ్డ్ మూడ్లోనే ఉందిగా. రా కూర్చో. ఇప్పుడు నా టార్గెట్ ఏంటో చెప్పు బార్బీ. ఇక్కడ రెడ్, అక్కడ మేఘన. ఎగ్జాక్ట్లీ. రెడ్ కొట్టడం చాలా కష్టం మేడం. చాలా కాయిన్స్ అడ్డం ఉన్నాయి. ఒక్కోసారి రెడ్ ని కొట్టాలి అంటే స్ట్రైకర్ ని డైరెక్ట్ గా కొట్టకూడదు బంగారం. ఇండైరెక్ట్ షాట్. ఇదిగో ఇలా డిఫరెంట్ స్టైల్లో కొట్టాలి. చూసే వాళ్ళకి మనం రెడ్ ని టార్గెట్ చేసిన విషయమే తెలియకూడదు. చూసావా ఎలా పడిందో? మనకు కావలసిన దాన్ని మన రూట్కి తెచ్చుకోవాలి అంటే కొన్ని టెక్నిక్స్ ని వాడాలి. అలాగే మన హీరోయిన్ మనసు మీద దెబ్బ కొట్టాలి అంటే ఇలాగే ఇండైరెక్ట్ షాట్ కొట్టాలి. అక్కడ ఆల్రెడీ వర్కౌట్ అయి ఉంటుంది. క్లియర్. మనం గేమ్ ఆడితే అంతా సైలెన్స్. మేఘనా, మేఘనా నిన్నే. ఏమైంది? ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? ఏంటి మేఘనా, ఏమైంది? ఇటు చూడు. ఏంటి మేఘనా ఇది? ఏంటి కన్నీళ్ళు? ఏంటిది? ఇంకా నువ్వు ఆఫీసులో జరిగిన ఇంటర్వ్యూ గురించి, ఇంట్లో బామ్మన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? మేఘనా, అలాంటివన్నీ గుర్తుపెట్టుకోకూడదు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి. అంతేకాని అవి గుర్తుపెట్టుకుని బాధపడకూడదు. మర్చిపోవాలి. ఎంత మర్చిపోదామన్నా గుర్తుకొస్తూనే ఉన్నాయి నందు. మేఘనా చూడు, లోకంలో ఎన్ని కోట్ల మంది జనాలుంటారు. వాళ్ళందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయా చెప్పు? ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. అందరినీ సాటిస్ఫై చేయాలంటే జరిగే పని కాదు. కానీ ఏదో ఒక రోజు నన్ను కూడా అలాగే చూస్తారు కదా నందు. నా సుఖం కోసం రెండో పెళ్లి చేసుకున్నాను అంటే. మేఘనా ప్లీజ్. నిజంగా అలా అనుకుంటే ఎవరి కోసమో కన్న బిడ్డని చంపిన ఇంద్రానికి నా సంతోషం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం పట్టించుకొని నాకు తేడా ఏముంటుంది నందు? పిల్లల భవిష్యత్తు గురించి నువ్వెందుకు వరి అవుతున్నావు మేఘనా? వాళ్ళు నా పిల్లలు కాదు, మన పిల్లలు. రేపే వాళ్ళ ఇంటి పేరు కూడా మార్చబోతున్నాను. ఇంకెవరు నిన్ను ప్రశ్నించేది? ఏమో నందు, రేపు బామ్మగారే నన్ను నిలదీస్తే? మేఘనా నేనున్నాను. నీ జోలికి ఎవ్వరొచ్చినా సరే నేను ఊరుకోను. అది బామ్మ కావచ్చు, ఇంకెవరైనా సరే నేను మాట్లాడతాను. అంటే నా కోసం గొడవలు పడతావా? అది కూడా నాకు చెప్పలేకనే కదా. మేఘనా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం కాదు, నేనే నీ వెంటపడి నీ ప్రేమ కోసం ఎదురు చూశాను. నువ్వు కాదన్నా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను. మన పెళ్లి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నా నేను ఊరుకోను. ప్లీజ్ ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉండు.
ఆపండి ఆపండి ఆపండి. ముందు నాకు. అలా పోటీ పడకూడదు. ఇద్దరికి నేనే తలదూతాను కదా. అయితే నాకు ఫస్ట్ దువ్వు. నిత్య, పాపం తమ్ముడు చిన్నాడు కదా, ముందు వాడికి తలదువ్వి ఆ తర్వాత నీకు జడవేస్తాను, సరేనా? ఏ చూసావా, నేనే ఫస్ట్. ఏ తప్పాది, అలా అనకూడదు. అక్కకి నువ్వంటే ఇష్టం కాబట్టి ముందు ఛాన్స్ నీకిచ్చింది. ఏంటి సులోచన, మనవడికి మనవరాలికి మధ్యన గొడవలు తీరుస్తున్నావా? పిల్లలు త్వరగా రండి, తలదూతాను. నానమ్మ మాకెప్పుడో తలదు వేసింది. అత్తయ్య మీకెందుకు శ్రమ? సొంత మనవరాలికి మనవడికి సేవ చేయడం శ్రమ ఎలా అవుతుందమ్మా? అదో ఆనందమైతేను. అవునమ్మా, ఇక నుంచి వీళ్ళ బాధ్యత నాకు వదిలి వాళ్ళకేం కావాలో అన్నీ నేను చూసుకుంటాను. అత్తయ్యగారు అన్నట్టు నా మనవల్ని మనవరాల్ని చూసుకోవటంలో నాకు ఆనందం ఉంది. పదండి పిల్లలు, టిఫిన్ తిందిరు గాని. నానమ్మ, ఇందాక నువ్వు తమ్ముడికి ముందు తల దువ్వావు కాబట్టి ఈసారి నాకు ముందు టిఫిన్ తినిపించాలి. కాదు నానమ్మ, నాది. ముందు నాకే టిఫిన్ తినిపిస్తుంది. కాదు నానమ్మ, నాది. కాదు నాది. సరే సరే సరే, మీ ఇద్దరికి నేను నానమ్మని కాబట్టి ఇద్దరికి తినిపిస్తాను, సరేనా? ఓకే. పదండి. పద. చూసారా, ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఎంత బావుంటుందో. పిల్లలు నాన్నమ్మ అంటూ ఎలా అటాచ్ అయిపోయారో. అది ఉమ్మడి కుటుంబాల్లోని గొప్పతనం. ఆ ప్రేమలు ఒకరి చెప్తే రావు, వాటంతట అవే మనసులోంచి వస్తాయి. టిఫిన్ చేసేసారా? ఓ, నానమ్మే తినిపించేసింది. సరే, వెళ్ళి బ్యాగ్స్ తెచ్చుకోండి. మిమ్మల్ని స్కూల్ దగ్గర దించేసి మేము ఆఫీస్కి వెళ్తాం. తెచ్చుకోండి. మేఘనా, మీరు ఆఫీస్కి వెళ్ళండి, పిల్లల్ని నేను స్కూల్కి తీసుకెళ్తాను. అమ్మా నువ్వా? అవునరా, చిన్నప్పుడు నిన్ను స్కూల్కి తీసుకెళ్ళింది ఎవరు? నేను కదా. మీ డాడీతో వెళ్ళమన్నా వెళ్ళేవాడివా? నేనొచ్చేదాకా అలాగే మొండికేసి కూర్చునేవాడివి. అప్పుడు నిన్ను స్కూల్కి తీసుకెళ్ళినట్టు ఇప్పుడు నేను స్కూల్కి తీసుకెళ్తాను. ఇంట్లో ఖాళీగా ఉండి నేను మాత్రం చేసేదే ఉందిరా. అది కాదులేరా, మనవల్ని వెంటేసుకుని ఓ గొప్పలు చెప్పుకుంటూ తిరగాలని మీ అమ్మ ఆశ. తన సరదాని కాదనడం ఎందుకు? మీరు వెళ్ళండి, వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. పిల్లల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా, బయలుదేరండి. హలో, నానమ్మ మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది, సరేనా? వెళ్ళండి. బాయ్. 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 బాయ్ అమ్మా. బాయ్ అత్తయ్య. బాయ్. అమ్మా. బాయ్. బాయ్. రండి, మనం బయలుదేద్దాం. వెళ్ళొస్తాం బాయ్ అత్తయ్య. బామ్మ. బాయ్ బామ్మ. బాయ్. చెప్పిన పని ఏం చేసుకొచ్చావు మై డియర్ బార్బీ? ఇదిగోండి మేడం, మీరు అడిగింది. నీ టాలెంట్ గురించి నాకు బాగా తెలుసు బార్బీ. ఎలాగైనా సరే అడిగింది చేస్తావు. ఐ లవ్ యు డార్లింగ్. వద్దు మేడం, మీరు నన్ను లవ్ చేయకండి. మీరు లవ్ చేసినా కాన్సన్ట్రేట్ చేసినా చాలా ప్రమాదం. మేఘనా విత్స్ అహమర్. మేఘనా మొదటి మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్. గ్రేట్ బార్బీ. ఎప్పుడూ 10 years బ్యాక్ జరిగిన మ్యారేజ్ కి ప్రింట్ చేసిన వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సంపాదించావంటే రియల్లీ యూర్ గ్రేట్.
ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ మేడం. అరే, నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. ఆ మొహంలో కాస్త స్మైల్ చూపించు. నేను నవ్వినా ఏడ్చినా నా మొహం ఇంతే మేడం. దట్స్ ఓకే. ఇప్పుడు నా మొహంలో వచ్చిన ఈ ఆనందం ఇంకా ఎక్కువ కావాలంటే ఈ వెడ్డింగ్ కార్డ్ ని ఎవరికి పంపించాలో తెలుసా? తెలుసు మేడం. ఎవరి చేతిలో పడితే బాంబు బ్లాస్ట్ అవుతుందో వాళ్ళ చేతిలో పడాలి. ఆ కాంతం గారికి అందేలా చేయాలి. అంతే కదా మేడం? ఎందుకే బార్బీ, నువ్వు నాకు బాగా నచ్చుతావు. దీన్ని జాగ్రత్తగా ఆ కాంతం చేతిలో పెట్టాలి. ఇది మనం పంపినట్లు మాత్రం తెలియకూడదు. బీ కేర్ఫుల్ బార్బీ. గో అహెడ్. అలాగే మేడం. హాయ్ హాయ్, ఎక్కడికో వెళ్తున్నట్టును? అవును, మీరు ఇన్, నేను అవుట్. ఇంతకీ మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏమైంది? కంప్లీటెడ్. ఇదిగో ఫుటేజ్ రెడీ. సరే, నేను వెళ్ళాలి. ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. ఏంటి అంత ఇంపార్టెంట్ పని? అది బార్బీ, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? నీకు టాస్క్ ఇచ్చి ఎంతసేపు అయింది? వై ఆర్ యు స్టాండింగ్ హియర్? గో. ఇట్స్ ఓకే. ఆల్రెడీ 10 minutes వేస్ట్ చేసావు. వెళ్ళు. మీరు రండి, కూర్చోండి, రండి. ఇదిగో ఆరోహి, మాకిచ్చిన అసైన్మెంట్ ఫుల్లీ కంప్లీటెడ్. మీరిద్దరూ కలిస్తే ఏదైనా సక్సెస్ చేస్తారని నాకు బాగా తెలుసు. అందుకే మీకు ఇంకో పెద్ద టాస్క్ అప్పచెప్పబోతున్నాను. అది నార్మల్ అసైన్మెంట్ కాదు. ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. ఏంటది? డ్రగ్ రాకెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు స్టింగ్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. స్టింగ్ ఆపరేషనా? ఎస్. అది కూడా మామూలు చిన్న చిన్న వాళ్లతో కాదు. ఒక విఐపి ఇంటికి వెళ్లి మ్యాటర్ బయటికి లాగాలి. బాగా రిస్క్ ఉంటుంది. నిజాన్ని బయట పెట్టడానికి ఎంత రిస్క్ అయినా చేస్తాం ఆరోహి. మేమెవరికి భయపడం. ఐ నో యువర్ టాలెంట్ మేఘనా. అందుకే ఇది మీకు అలాట్ చేశాను. ఇందులో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎమ్మెల్యేనా? మంచి చేయాల్సిన మనిషి తనే ఇలాంటి తప్పులు చేస్తున్నాడా? అదే కదా ట్విస్ట్. పైకి నిజాయితీ గల నాయకుడిలా ఉంటూ వెనకాల ఇలాంటి పనులు చేస్తున్న అతని ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టాలి. నాకు ఇలాంటి వాళ్ళని డీల్ చేయడం బాగా తెలుసు ఆరోహి. ఇంతకు ముందు ఇలాగే ఒక బిజినెస్ మ్యాన్ భాగవతం స్ట్రింగ్ ఆపరేషన్ చేసి బయట పెట్టాను. మధుసూదన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ పైకి పెద్ద మనిషిలా బిహేవ్ చేస్తూ చాటుగా ప్రాస్టిట్యూషన్ చేస్తూ దొరికిపోయాడు. సొసైటీ ముందు చాలా మంచివాడిలా మాస్క్ వేసుకుని నటిస్తున్న అతని అసలు స్వరూపాన్ని స్ట్రింగ్ ఆపరేషన్ చేసి నేను బయట పెట్టాను. నా ఫాదర్ గురించి నాకే చెప్తున్నావు కదే. నిన్ను తెలుసు. ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు కదా. ఆ విషయం నీకు తెలుసా? దానికి కారణం నీ స్టింగ్ ఆపరేషనే కదా. ఆఫ్ కోర్స్ ఆరోహి. తప్పు చేసి దొరికిపోయాక ఎవరికి మొహం చూపించుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. దానికి నేనేం ఫీల్ కాలేదు. ఒకవేళ చేయని తప్పుకి నిందపడి సూసైడ్ చేసుకుని ఉండొచ్చు కదా.
అలా ఎందుకు అనుకోకూడదు? అయినా ఈ మధ్య ఇలాంటి రిలేషన్స్ తప్పు కాదని కోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది కదా. అమ్మాయిల్ని ఫ్రాడ్ చేసి అలా చేయడం తప్పే కదా ఆరోహి. అది ఒక గొప్ప స్టేజ్లో ఉండి అలా ఎలా బిహేవ్ చేస్తాడు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. తప్పు కాదని ఎందుకు చెప్పలేకపోయాడు? ముమ్మాటికి అతను చేసింది తప్పే. వెల్ సెడ్ మేఘనా. నీ ఆర్గ్యుమెంట్ ఎక్సలెంట్ గా ఉంది. నేను కోరుకునేది కూడా ఇది. అలాంటి కేసుల్ని డీల్ చేస్తే ఏముంది? ఇప్పుడు ఇలాంటి కేసుల్ని డీల్ చేసి చూపించు. అప్పుడు నీ పవర్ ఏంటో తెలుస్తుంది. ఏం నందు, వాట్ యు సీ? ష్యూర్, ఖచ్చితంగా ఈ ఆపరేషన్ మేము చేసి చూపిస్తాం. దీని వెనకాల ఎవరెవరున్నారో అందరినీ బయటికి లాగాలి. ఒక్కసారి స్టెప్ వేసాక మళ్ళీ వెనక్కి రాదు కదా. ఇంపాసిబుల్. That's good. Get ready for tomorrow. ఓకే ఆరోహి, బాయ్. బాయ్. మేఘనా, నా డాడీని చంపి నా ముందే గొప్పగా చెప్పుకుంటావా? ఇక నుంచి నీకు ఆ నందుకి నా చేతిలో ఉంది. ఇలాంటి రిస్కులు ఇంకా ఇంకా ఇస్తాను. ఇంకా ఇంకా మిమ్మల్ని డేంజర్ జోన్లోకి నెడుతూనే ఉంటాను. మీరు చేయబోయే ఆపరేషన్ ఎంత డేంజరో రేపు మీకు తెలుస్తుంది. నా డాడీని చంపిన నీకు నేను వేసే శిక్ష మామూలుగా ఉండదు. అత్తయ్య, ఎక్కడికెళ్తున్నారు? ఈ ఇంటి నుంచి మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. బామ్మగారు, నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.